న్యూస్ నా పేరు శ్రావణి. ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. తెలంగాణ విడిపోయిన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. కాపుల ప్రముఖ నాయకుడు దివంగత వంగవీటి మోహన్ రంగా పేరు మీద కొత్త జిల్లా ఆవిర్భవించనుంది. జిల్లాలను పునర్విభజించాలని భావిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లాగా పేరు పెట్టాలని ప్రతిపాదించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సూచనలు చేశారు. దీనిపై సూత్రప్రాయంగా సీఎం చంద్రబాబు అంగీకరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి రంగా, రాధా మిత్రులు మరియు కాపు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను, వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించి ప్రతిపాదనలు కూడా రెడీ చేసింది. మొత్తం 30 జిల్లాలుగా పునర్విభజన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందుకోసం డ్రాఫ్ట్ రెడీ చేసినట్లుగా చెప్తున్నారు. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాకు సరైన ప్రతిపాదిక లేకుండా పోయింది. అసలు కొన్ని జిల్లాలకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు జిల్లా విషయంలో ఇదే జరిగింది. అందుకే టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లా విభజన విషయంలో జరిగిన తప్పును సరిచేస్తామని ప్రకటించారు. తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమర్రామ, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాను రద్దు చేస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది. ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాని ప్రభుత్వం నిర్ణయంగా ప్రకటిస్తూ సమాజంలో అశాంతి రేపడానికి కొంతమంది అల్లరిముఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అనకాపల్లి జిల్లా రద్దు చేస్తారనేది పూర్తిగా అవాస్తవం అంటూ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్ను ఎవరు నమ్మొద్దని కోరారు. ఈ జిల్లాల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన చేస్తున్నారంటూ అనేక వార్తలు వినిపిస్తున్నాయి.